आज हम नवी कक्षा से संबंधित రంజాన్ నామక్ పాఠ్ పడేంగే. ఈరోజు మనం 9వ తరగతికి సంబంధించిన రంజాన్ అనే పాఠము చదువుకుందాము. ఈ పాఠము నిబంధ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే జనరల్ ఎస్సే లాగా మనకు ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. पेज नंबर 44. यहाँ एक चित्र दिया गया है और चित्र के नीचे 3 प्रश्न भी दिए गए हैं. देखिए पहला प्रश्न, चित्र में क्या दिखाई दे रहा है. ఈ చిత్రంలో ఏమి కనిపిస్తూ ఉన్నది? చిత్ర में 2 लड़के हैं. ఈ చిత్రంలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. వే దోనో ముస్లిమాన్ లड़के हैं. వాళ్ళిద్దరూ మహమ్మదీయ మతానికి సంబంధించిన పిల్లలు. वे बड़ी खुशी से एक दूसरे का ఆలింగన करते दिखाई दे रहे हैं. వాళ్ళిద్దరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నట్లుగా మనకి ఈ చిత్రంలో సంతోషంగా ఉన్నట్లుగా కనపడుతున్నారు. दूसरा प्रश्न, देश के विकास के लिए एकता का क्या महत्व है. దేశము అభివృద్ధి చెందడంలో ఐకమత్యం యొక్క గొప్పతనము ఏమిటి? అంటే ఐకమత్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఏకతా మే హీ బల్ హై. మరి ఐకమత్యంలోనే బలం ఉంటుంది. ఏక్ బన్కర్ రహనే సే కిసీ భీ సమస్య కా హల్ హోతా హై. ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని మనం ఈజీగా పరిష్కరించగలుగుతాం. దేశ్ కా వికాస్ హోతా హై. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. థర్డ్ క్వశ్చన్, హమ్ ధార్మిక సద్భావన కైసే బఢా సక్తే హై. మనము మతపరమైన సద్భావనను ఎలా పెంపొందించగలుగుతాము? हम धार्मिक सद्भावना त्योहारों से बढ़ा सकते हैं. మనము మతపరమైనటువంటి సద్భావనను పండుగల ద్వారా పెంచగలుగుతాము. దీని క్రింద ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఇవ్వబడింది. त्योहार మానవతా కా సందేశ్ దేతే హై. పండుగ మానవత్వము అనే సందేశాన్ని ఇస్తుంది. ఐసే హీ రంజాన్ भी శాంతి, अहिंसा, त्याग, परोपकार, न्याय, धर्म आदि गुणों का विकास करता है. అదేవిధంగా రంజాన్ అనే పండుగ శాంతి, అహింస, త్యాగము, పరోపకారము, న్యాయము, ధర్మము ఇలాంటి మంచి మంచి గుణాలను అభివృద్ధి చేస్తుంది. इस पाठ के द्वारा छात्रों में संस्कृति और सद्भावना का विकास करना है. ఈ పాఠము ద్వారా విద్యార్థులలో మన భారతదేశ సంస్కృతి మరియు సద్భావనను తెలియచేయటం, అంటే వాళ్ళలో దాని యొక్క అవగాహనను పెంచడం కోసం ఈ పాఠము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేజ్. భారత్ ప్రాచీన ఔర్ విశాల దేశ్ హై. భారతదేశము చాలా పురాతన మరియు విశాలమైన దేశము. యహా అనేక ధర్మం వ జాతియోం కే లోగ్ రహతే హై. ఇక్కడ అంటే భారతదేశంలో అనేక మతాలు మరియు జాతుల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. సభీ ధర్మోं के लोग వివిధ ప్రకార సే ఉత్సవ్ వ త్యోహార్ మనాతే హై. మరి వివిధ మతాలకు చెందినటువంటి ప్రజలు రకరకాల ఉత్సవాలు మరియు పండుగలు జరుపుకుంటారు. ఏ త్యోహార్ సమాజ్ మే ఖుషీ ఔర్ సజగతా లాతే హై. మరి ఈ పండుగలు సమాజంలో ఆనందాన్ని అంటే సంతోషాన్ని మరియు చైతన్యాన్ని తీసుకొస్తాయి. సజగత అంటే చైతన్యము అని అర్థం. ఏ భారతీయ సంస్కృతికి శోభా మే 4 చాంద్ లగాతే హై. ఇక్కడ ఏ అంటే పండుగలు, త్యోహార్. పండుగలు మన భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని పెంచుతాయి. ఇక్కడ 4 చాంద్ లగానా ఇది ఒక ముహావరా అంటే జాతీయ పదం అన్నమాట. 4 చాంద్, చాంద్ అంటే చందమామ, 4 అంటే 4. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పెంపొందటము, అభివృద్ధి జరగటము. అంటే భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనం అనేది ఎక్కువగా పెంపొందుతూ ఉంటుంది. నెక్స్ట్, ఐసే హీ మహత్వపూర్ణ త్యోహారోं में से ఈద్ ఉల్ ఫితర్ भी एक है. మరి అలా భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని బయటికి చెప్పటంలో ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ ఈద్ ఉల్ ఫితర్. అంటే ఈ పండుగ కూడా భారతదేశ సంస్కృతిని బయటకు తెలియచేస్తుంది. ఇసే రంజాన్ భీ కహతే హై. ఈ పండుగనే రంజాన్ అని కూడా అంటారు. అంటే ఈద్ ఉల్ ఫితర్ అన్న రంజాన్ అన్న ఒకటే, అది పండుగ పేరు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. రంజాన్
ఇస్లాం ధర్మ కా ప్రముఖ త్యోహార్ హై. రంజాన్ అనేది ఇస్లాం మతం యొక్క ముఖ్యమైన పండుగ. వాస్తవమే రంజాన్ ఇస్లాం ధర్మ కే నవే మహీనే కా నామ్ హై. నిజం చెప్పాలి అంటే రంజాన్ అనేది మహమ్మదీయ మతము యొక్క 9వ నెల పేరు. మనము ఇంగ్లీష్ నెలలు ఏ విధంగా అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ విధంగా చెప్తామే, అలాగే ఇస్లాం మతానికి సంబంధించి కూడా నెలల పేర్లు వేరుగా ఉంటాయి. ఆ 12 నెలలలో 9వ నెలనే రంజాన్ అని పిలుస్తారు. ఇస్లాం ధర్మకే 5 బునియాదీ సిద్ధాంత హై. ఇస్లాం ధర్మంలో అంటే ఇస్లాం మతంలో 5 మూల సిద్ధాంతాలు ఉన్నాయి. అవేమిటంటే 1 తౌహీద్, 2 నమాజ్, 3 రోజా, జకాత్, హజ్. మళ్ళీ చూడండమ్మా, తౌహీద్, నమాజ్, రోజా, జకాత్, హజ్ ఇవన్నీ కూడా మహమ్మదీయ మతం యొక్క మూల సిద్ధాంతాలు. ఇన్మే తీసరా సిద్ధాంత్ రోజా హై. ఈ 5లో 3వ సిద్ధాంతము రోజా. ఇసే రంజాన్ కే మహీనే మే అదా కియా జాతా హై. దీనిని రంజాన్ మాసంలో జరుపుకుంటారు, అంటే పాటిస్తారు. అదా కియా జానా అంటే పాటిస్తారు. యహ్ ఇబాదతోం వా బర్కాతోం కా మహీనా హై. ఇది అంటే రంజాన్ నెల అనేది ప్రార్థనలు మరియు సౌభాగ్యముల యొక్క నెల అని చెప్పవచ్చు. ఇక్కడ రోజా అంటే ఉపవాసము అని అర్థం. బర్కతోం అంటే సౌభాగ్యం, అంటే ఆనందంతో కూడినటువంటి సంపద. ఈ రంజాన్ మాసం అంతా కూడా ప్రార్థనలతోటి సంతోషంగా సౌభాగ్యంగా ఉంటూ ఉంటారు. యహ్ మానా జాతా హై కి ఇసీ మహీనే మే పవిత్ర గ్రంథ ఖురాన్ ఏ షరీఫ్ నాజిల్ హువా హై. ఏమని చెప్తూ ఉంటారంటే ఈ నెలలోనే అంటే రంజాన్ మాసంలోనే మహమ్మదీయుల పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ ఏ షరీఫ్ ఈ గ్రంథాన్ని అవతరింపచేశారు, అంటే ఈ గ్రంథాన్ని అప్పుడు అవతరింపచేశారు అని చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇస్లామీ మహీనా చాంద్ కే నికల్నే సే షురూ హోతా హై. ఈ ఇస్లామీ మహీనా అంటే మహమ్మదీయ నెల చంద్రుడు కనపడటంతో ఆరంభం అవుతుంది. అంటే చంద్రుడు కనపడటము అంటే నెల పొడుపు అంటాం కదా, అలా అంటే ఈ నెల చంద్రుడు నెల పొడుపుతోటి ప్రారంభం అవుతుంది, అంటే చందమామ కనపడటంతో ప్రారంభం అవుతుంది. రంజాన్ కా చాంద్ నికల్నే పర్ ఇస్కి సూచన వివిధ ప్రకార్ సే दी जाती है. అంటే రంజాన్ మాసంలో చంద్రుడు కనపడటంతో దీని యొక్క సమాచారము అనేక రకాలుగా ఇవ్వబడుతుంది. రంజాన్ మాస్ की सूचना मिलते ही मुसलमान भाई रोजों की तैयारियों में लग जाते हैं. అంటే రంజాన్ మాసము వచ్చింది అనే సూచన లభించగానే మహమ్మదీయ సోదరులందరూ కూడా ఉపవాసాలు ఉండటానికి తయారైపోతారు. రోజోంకి తయారియోం అంటే ఉపవాసాలు ఉండటంలో నిమగ్నమైపోతూ ఉంటారు. ఔర్ రంజాన్ కే మహీనే భర్ రోజే రఖతే హై. ఆ నెల మొత్తము రంజాన్ మాసము మొత్తము కూడా ఉపవాసాలు ఉంటారు. రోజా యాని ఉపవాస్ హై. రోజా అంటే ఉపవాసము అని అర్థం. రోజా రఖనే కే లియే సూర్యోదయ సే లగ్భగ్ 1.5 గంట పహలే ఆహార్ లియా జాతా హై. మరి ఉపవాసము ప్రారంభించేటప్పుడు రఖనే కే లియే అంటే ఉపవాసం ఉండటానికి సూర్యోదయ సే లగ్భగ్ అంటే సూర్యోదయానికి ముందుగా సుమారుగా గంటన్నర ముందు, అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు ఆహారం తీసుకుంటారు. ఇసే సహరీ కహతే హై. అంటే సూర్యోదయానికి ముందు గంటన్నర ముందు ఆహారాన్ని తీసుకోవటాన్ని సహరీ అని అంటారు. సహరీ కే బాద్ ఉపవాస్ ప్రారంభ హోతా హై. అంటే సహరీ తర్వాత ఉపవాసం ప్రారంభం అవుతుంది. ఉపవాస్ మే పానీ తక్ పీనా మనా హై. ఈ ఉపవాసంలో నీళ్లు కూడా అంటే వాటర్ కూడా తీసుకోకూడదు. इस तरह रोजा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना రంజాన్ కా ముఖ్య ఉద్దేశ్ హై. ఈ విధంగా వాటర్ కూడా తీసుకోకుండా ఉపవాసము చేస్తూ వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే
అల్లాహకి ఇబాదత్ మే అంటే అల్లా యొక్క ప్రార్థనలో నిమగ్నం అవ్వటమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ పారాగ్రాఫ్. రోజా రఖనే సే మనుష్య స్వస్థ్ వ సుస్త్ బనా రహతా హై. మరి ఇలా ఉపవాసం ఉండటం వలన మనుష్యులు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉంటారు. చుస్త్ అంటే చురుకు, చురుకుదనంగా, యాక్టివ్గా ఉంటారు. ఔర్ ఉస్మే ఆత్మ సంయమ్, ఆత్మ నియంత్రణ, ఆత్మవిశ్వాస్, ఆత్మానుశాసన్ ఆది గుణ వికసిత్ హోతే హై. ఈ విధంగా ఉపవాసాలు ఉండటం వల్ల ఆరోగ్యము మరియు యాక్టివ్గా ఉండడమే కాకుండా వారిలో ఆత్మ సంయమం అంటే ఆత్మ నిగ్రహము మరియు ఆత్మ నియంత్రణ, ఆత్మవిశ్వాసము, మళ్ళీ సెల్ఫ్ డిసిప్లిన్, ఇట్లాంటి అన్ని గుణాలు డెవలప్ అవుతాయి. జిస్సే మానవత వ సామాజికత కి భావనాయే బఢతీ హై. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే పెంపొందించబడతాయో వాళ్ళలో సామాజికత అనే భావన కూడా డెవలప్ అవుతుంది. అప్నే కర్తవ్యం కా బోధ్ హోతా హై. మరి వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది. గరీబోం కే దుఃఖ దర్దోं का अनुभव किया जाता है और उनकी सहायता की जाती है. అలాగే మరి సామాజికత అనే భావం ఏర్పడింది అంటే సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క బాధలు, దుఃఖాలు అన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. అనుభవికియా జానా అంటే వాళ్ళకి అనుభవపూర్వకంగా కానీ అలా చూసి తెలుసుకోవటం వల్ల కానీ సమాజంలో పేదవాళ్ళ గురించి వీళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. ఆర్ ఉనికి సహాయత కీ జాతి హై. అప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి అనే భావన పెంపొంది సహాయం చేస్తారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. రోజా సూర్యాस्त के साथ ही खजूर, फल, मेवा, पानी ఆది సే ఖోలా జాతా హై. మరి సూర్యోదయానికి ముందు భోజనం చేసి సూర్యాస్తమయం తర్వాత అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఆ ఉపవాసాన్ని ఖర్జూరము, ఫలాలు మరియు మేవా అంటే డ్రై ఫ్రూట్స్, ఎండు ఫలాలు, డ్రై ఫ్రూట్స్ మరియు నీళ్లు, వాటర్ తీసుకొని ఆ యొక్క ఉపవాసాన్ని ఇక విరమింపచేస్తారు. ఇసే ఇఫ్తార్ కహతే హై. ఆ విధంగా సూర్యాస్తమయం తర్వాత అలా ఆ ఫ్రూట్స్ అవి తీసుకోవటాన్ని ఏమంటారంటే ఇఫ్తార్ అంటారు. ఇఫ్తార్ విందు అని మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా, ఇఫ్తార్ అని అంటారు. కई స్థానం పర్ ఇఫ్తార్ కి దావత్ భీ రఖీ జాతీ హై. మరి అనేక ప్రదేశాలలో, అనేక ప్లేసెస్లో ఇక్కడ ఇఫ్తార్ కి దావత్ భీ అంటే ఇఫ్తార్ విందు కూడా ఇవ్వడం జరుగుతుంది. జిస్సే భాయిచారే కా వికాస్ హోతా హై. ఈ విధంగా ఈ విందు ఇవ్వటం వలన సోదర భావం కూడా అభివృద్ధి చెందుతుంది. రంజాన్ మే 5 ఫర్జ్ నమాజోं के साथ साथ విశేష నమాజ్ తరావీహ్ హోతీ హై. మరి రంజాన్లో 5 ఫర్జ్ నమాజోं के साथ అంటే 5 సార్లు విధిగా అంటే ఇస్లాం ధర్మం ప్రకారం, ఇస్లాం మతం ప్రకారం 5 సార్లు విధిగా ప్రార్థన చేస్తారు, నమాజ్ చేస్తారు. దానితో పాటుగా ప్రత్యేకించి చేసేటటువంటి నమాజ్ని ఏమంటారంటే తరావీహ్ అని అంటారు. ఇస్మే ముఖ్య రూప్ సే కురాన్ ఏ షరీఫ్ కా సంపూర్ణ పాఠ పఠన్ కియా జాతా హై. మరి ఈ విశేషంగా చేసేటటువంటి అంటే ప్రత్యేకంగా చేసేటటువంటి నమాజ్లో ఈ ఖురాన్ ఉన్నది కదా, పవిత్ర గ్రంథము, దానిని సంపూర్ణంగా పఠనము చేస్తారు. అధికతర్ లోగ్ ఇసీ మహీనే మే జకాత్ దేతే హై. జకాత్ అంటే దానాలు. అంటే ఎక్కువ మంది ప్రజలు ఈ నెలలోనే అంటే రంజాన్ మాసంలోనే దానాలు చేస్తారు. వే అపని సంపత్తి, సోనా, చాందీ, ధన్, వార్షిక ఆయ్ आदि पर 2.5% धन निकालकर गरीबों और जरूरतमंदों में बांटते हैं. మరి ప్రజలు వారి యొక్క సంపదను, బంగారాన్ని, వెండిని, ధనాన్ని, అలాగే సంవత్సరానికి వచ్చేటటువంటి వార్షిక ఆదాయాన్ని, వీటన్నిటిని కూడా 2.5%, 2.5% అంటే 2.5% ధనాన్ని అలా బయటకు తీసి, అంటే వాళ్ళు సంపాదించుకున్న దానిలో 2.5% తీసి గరీబోం యా జరూరత్ మందోం అంటే
పేదవాళ్ళకి లేక అవసరమైన వాళ్ళకి, అంటే ఆ డబ్బు అవసరమైన వాళ్ళకి పంచి పెడుతూ ఉంటారు. ఇస్ తరహ్ కియా జానే వాలా దాన్ హి జకాత్ కహలాతా హై. ఈ విధంగా చేసేటటువంటి దాన ధర్మాలను ఏమంటారంటే జకాత్ అని అంటారు. ఇస్కే సాత్ సాత్ ఈద్ కి నమాజ్ సే పహలే ఫిత్రా భీ దేనా జరూరీ హై. అంటే దీనితో పాటుగా, అంటే జకాత్ అంటే దాన ధర్మాలు చేయటం, దీంతో పాటుగా ఫిత్రా అంటే కూడా దానం అనే అర్థం. అయితే ఇది ఎప్పుడు ఇస్తారు? ఈద్కి నమాజ్ సే పెహలే, అంటే రంజాన్ నమాజ్ అంటే ప్రార్థన చేసే ముందలే ఈ దానాన్ని ఇస్తారు. దాన్ని ఫిత్రా అని అంటారు. ఇస్లియే భీ ఇసే ఈద్ ఉల్ ఫితర్ కహా జాతా హై. అందుకే దీన్ని ఇలా దానం చేయటాన్ని ఏమంటారంటే ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. इस तरह रमजान के महीने में चारों ओर परोपकार की भावना छा जाती है. ఈ విధంగా రంజాన్ మాసంలో ఆ నెలంతా కూడా 4 వైపులా పరోపకారము అనే భావనే విస్తరించి ఉంటుంది. అంటే అన్ని చోట్ల దాన ధర్మాలు, ఇతరులకు సహాయం చేయటం అనేది మనకి రంజాన్ మాసంలో చూస్తూ ఉంటాం. జిస్సే సబ్కో మానవ సేవా కే పథ్ పర్ బఢనే కి ప్రేరణ మిల్తీ హై. ఇలా చేయటం వలన ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా మానవ సేవ చేయాలి, అంటే మానవులకు సహాయపడాలి, వాళ్ళ ఆపదలో ఉన్న వారికి సేవ చేయాలి అనేటటువంటి ప్రేరణ పెరుగుతుంది, ప్రేరణ కలుగుతుంది. ఇసీ మహీనే మే షబ్ ఏ కదర్ జాగ్నే కి రాత్ హోతీ హై. ఈ నెలలోనే షబ్ ఏ కదర్ అనే జాగరణ రాత్రి ఉంటుంది. యహ్ ఏక్ మహత్వపూర్ణ ఇబాదతోం కి రాత్ హై. అంటే జాగరణ అంటే నిద్ర లేకుండా భగవంతుని యందు ప్రార్థనలు చేయటము. ఇబాదతోం కి రాత్ అంటే ప్రార్థనల రాత్రి అని అంటారు. ఇస్లియే బచ్చే బచ్చే భీ బడోం కే సాత్ రాత్ భర్ జాగతే హుయే ఇబాదతోం మే లీన్ హోతే హై. అందువలన పిల్లలు అందరూ కూడా, అంటే పిల్లలు పెద్దవాళ్లతో కలిసి రాత్రంతా మేల్కొని ప్రార్థనల్లో లీనమైపోతూ ఉంటారు. రంజాన్ కి విశేషతాओं में ఎతేకాఫ్ భీ ఏక్ హై. మరి రంజాన్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వాటిల్లో ఎతేకాఫ్ అనేది కూడా ఒకటి. మస్జిద్ మే హీ రహకర్ అల్లాహ్ కి ఇబాదత్ మే లీన్ హోనా ఎతేకాఫ్ హై. అంటే దీని యొక్క మీనింగ్ చెప్తున్నారు. ఎతేకాఫ్ అంటే అర్థం ఏంటంటే మసీదులో ఉండి భగవంతుని ఎడల భక్తితో ప్రార్థనలలో లీనమైపోవటమే అని అర్థం. అంటే భగవంతుని ప్రార్థనల్లో లీనమవటాన్ని ఎతేకాఫ్ అని అంటారు. ఇస్ మహీనే మే విశేష రూప్ సే దువాయే మాంగి జాతీ హై జిన్మే విశ్వ కళ్యాణికి భావన హోతి హై. మరి ఈ ప్రార్థనల్లో భగవంతుడిని ఏమని వేడుకుంటారు అంటే ప్రత్యేకించి ఆశీర్వదించమని కోరుకుంటారు. దువాయే అంటే ఆశీర్వదించమని కోరుకుంటారు. దీనికి జిన్మే విశ్వ కళ్యాణికి భావన హోతి హై. ప్రపంచ కళ్యాణము, విశ్వ కళ్యాణము జరగాలి అంటే చుట్టూ నలువైపులా మంచే జరగాలి అనేటటువంటి భావనను అభివృద్ధి చేయమని, అంటే మంచే జరగాలి చుట్టూ అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. అందరికీ మంచే జరగాలి అని భగవంతుణ్ణి ఆ ప్రార్థనల్లో కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. రంజాన్ కే రోజే పూరే హోతే హీ అగలే దిన్ ఈద్ ఉల్ ఫితర్ మనాతే హై. రంజాన్ కే పూరే హోతే హీ, ఆ రంజాన్ మాసం అయిపోతుండగానే అగలే దిన్ తర్వాత రోజు ఈద్ ఉల్ ఫితర్ మనాతే హై అంటే పండుగ జరుపుకుంటారు. ఈద్ ఉల్ ఫితర్ అనే పండుగ జరుపుకుంటారు, అంటే రంజాన్ అనమాట. యహ్ షవ్వాల్ కే మహీనే కా పహలా దిన్ హోతా హై. రంజాన్ మాసం తర్వాత నెల అయినటువంటి షవ్వాల్ అనే నెల యొక్క మొదటి రోజు అవుతుంది. ఈద్ కే దిన్ సబ్ నయే కపడే పహన్తే హై. మరి పండుగ రోజు అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. ఇత్ర లగాతే హై, సెంటు రాసుకుంటారు. విశేష రూప్ సే షీర్ ఖుర్మా బనాతే హై, ప్రత్యేకించి సేమియా పాయసం అట్లాంటిది చేసుకుంటారు. ఈద్కి నమాజ్ ఈద్ గాహ్ మే పడితే హై. ఈద్కి నమాజ్ అంటే నమాజ్ మసీదుల్లో నమాజు చేస్తూ ఉంటారు పండుగ రోజు.
नमाज में छोटे बड़े अमीर गरीब सब एक साथ मिलकर పంక్తియో మే ఖడే హోతే హై. ఈ నమాజ్ చేసేటప్పుడు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, ఉన్నవాళ్ళు, ధనికులు అందరూ ఒక చోట చేరి లైన్లో నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. యహ దృశ్య దేఖ్నే లాయక్ హోతా హై. ఆ దృశ్యము అలా నిలబడి అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చూసేటటువంటి ఆ దృశ్యము చూడదగినదిగా ఉంటుంది. నమాజ్ హోనే కే బాద్ గలే మిల్తే హుయే ఈద్ ముబారక్ కహతే హై. అందరూ కూడా నమాజ్ అయిపోయిన తర్వాత అందరూ గలే లగానా అంటే ఆలింగనం చేసుకుంటూ ఈద్ యొక్క శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఉంటారు. ఇస్ ఖుషీ మే వివిధ ధర్మం కే లోగ్ భీ భాగ్ లేతే హై. ఈ విధంగా శుభాకాంక్షలు తెలియచేసుకోవటంలో వేరే మతం యొక్క ప్రజలు కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. ఔర్ ఈద్కి శుభకామనాయే దేతే హై. శుభాకాంక్షలు తెలియచేస్తారు. ఇస్ తరహ్ धार्मिक सद्भावना से वहाँ के वातावरण की शोभा और भी बढ़ जाती है. ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి సద్భావనతో అక్కడ వాతావరణం అంతా చూడటానికి చాలా శోభాయమానంగా ఉంటుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్. రంజాన్ పర్వ కా సామాజిక దృష్టి సే భీ మహత్వ హై. సామాజిక దృష్టితో చూసినప్పటికీ కూడా రంజాన్ పర్వం అంటే పండుగ, రంజాన్ పండుగ సామాజిక దృష్టితో చూసినా చాలా గొప్ప పండుగ. వ్యాపార మే భీ వృద్ధి హోతీ హై. అంటే వ్యాపారం అంటే బిజినెస్లో కూడా వృద్ధి జరుగుతుంది. కై వ్యవసాయ వాళ్ళంకో జీవిక మిల్తీ హై. చాలా మందికి జీవనోపాధి దొరుకుతుంది. యహ త్యోహార్ ఈ పండుగ శాంతి, అహింస, त्याग, परोपकार, न्याय, धर्म आदि गुणों का विकास करता है. ఈ పండుగ ఈ గుణాలన్నింటినీ కూడా అభివృద్ధి చెందిస్తుంది, డెవలప్ చేస్తుంది. और हमें मानवता के पथ पर बढ़ने की प्रेरणा देता है. మరియు మానవత్వము అనేటటువంటి పథంలో మనల్ని నడిపించటానికి ప్రేరణ ఇస్తుంది. ఉపవాసం का यह पावन पर्व हमें सद्भावना के सूत्र में बांधकर మానవ కళ్యాణ కా సందేశ దేతా హై. మరి ఉపవాసం కా యహ పావన పర్వ్ అంటే ఉపవాసాలు చేసేటటువంటి ఈ పావన పవిత్ర పండుగ మనకు మనమందరూ కూడా సద్భావన అంటే మంచి భావముతో కలిగి ఉండుట, అంటే మంచి భావనలు మనం కలిగి ఉండుట. ఎట్లాంటి భావాలు కలిగి ఉండాలి అనేటటువంటి ఏకత్రాటిపైన ఒకే సూత్రంలో బంధించి మానవ కళ్యాణం కా సందేశ్ దేతా హై. మానవ కళ్యాణ్ అంటే మనుషులందరికీ కూడా మంచే జరగాలి అనేటటువంటి సందేశాన్ని మనకు ఈ పండుగ ఇస్తుంది. ఈ విధంగా రంజాన్ పండుగ భారతదేశ సంస్కృతి, మానవత్వము, సోదరభావము, పరోపకారము, సామాజిక దృక్పథానికి ప్రతీకగా ఉంటుంది.